హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత ఏడాది ఒకే సమయంలో 3-4 షూటింగుల్లో పాల్గొంటూ కనీసం ప్రమోషన్లకు కూడా టైం లేనంత బిజీగా ఉన్న శ్రీలీల గుంటూరు కారం సినిమా తర్వాత బ్రేక్ తీసుకుంది. ఎంబీబీఎస్ పరీక్షల కోసం కొత్త కమిట్మెంట్లు ఇవ్వలేదు. కట్ చేస్తే తిరిగి తన డైరీ ఇంకో 2 ఏళ్లు సులభంగా దొరకలేనంత బిజీగా మారుతోంది. ఇటీవలే పుష్ప 2లో కిసిక్ కిసిక్ అంటూ కుర్రకారుకు మత్తెక్కించాక ఉత్తరాది ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. రాబిన్హుడ్ నితిన్ నటిస్తున్న రాబిన్హుడ్ వాయిదా పడడం లాంఛనమే కాబట్టి 2024లో తన నుంచి వచ్చిన రిలీజ్ గుంటూరు కారం సినిమా ఒకటే. బన్నీతో చేసింది స్పెషల్ సాంగ్ కాబట్టి అది కౌంట్ చేయలేం. ఇక వచ్చే ఏడాది మాత్రం మామూలు బిజీగా ఉండేలా కనిపించడం లేదు. జనవరిలో రాబిన్హుడ్ రిలీజ్ అవుతుంది. మే 9న రవితేజ మాస్ జాతరతో మరోసారి ధమాకా మ్యాజిక్ ని రిపీట్ చేస్తాననే నమ్మకంతో ఉంది. ఇక శివకార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో రూపొందబోయే సోషల్ డ్రామాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఇటీవలే మొదలైన అఖిల్ 6లో కూడా అక్కినేని మనవడికి మెయిన్ లీడ్ శ్రీలీలనే. ఇక నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు కాంబోలో తెరకెక్కబోయే మిస్టరీ థ్రిల్లర్ దాదాపుగా తనతో ఓకే అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీస్టార్ట్ కావడం ఆలస్యం. పవన్ కళ్యాణ్తో చేరాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. నవీన్ పులిశెట్టి జంటగా గతంలో అనగనగా ఒక రోజుకి ఎస్ చెప్పింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయాక దాన్ని వేరే దర్శకుడికి తీసేందుకు సితారా సంస్థ ప్లానింగ్లో ఉంది. సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్ ఇండియా మూవీ కోహినూర్లోనూ తనే ఉందట. గతంలో టిల్లు స్క్వేర్లో మిస్ అయిన ఛాన్స్ ఈ విధంగా వాడుకోబోతుందన్నమాట. ఇంకా సెట్స్ పైకి వెళ్ళని వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. చూస్తుంటే 2023 కన్నా ఎక్కువ బిజీ 2025లో కానుంది శ్రీలీల. అరడజన్ ఆఫర్లతో ఇంత బిజీగా ఉన్న వాళ్ళలో రష్మిక మందన తర్వాత శ్రీలీలనే అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.